రాంగోపాల్ వర్మ గారు జగన్ మీద సినిమా చేస్తున్నాడు. ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒక ఆయన అంటున్నాడు కొల్లిపూడి శ్రీనివాస్ అని ఒక మీడియా సంస్థలో ఆ తలకాయ తీసుకొస్తే ₹1,00,00,000 ఇస్తా అంటున్నాడు. ఎలా చూడొచ్చు పరిణామాన్ని? తలకాయ తీసుకొస్తే ₹1,00,00,000. ఆ తలకాయ ఇచ్చినందుకు ₹1,00,00,000 ఇస్తారు జనం. అలా ఏముండదు. ₹1,00,00,000 అది అసలు రాజకీయం అంటే మరి ఎంత దారుణంగా చేస్తున్నారు చూడండి. ఇప్పుడే అలా బెదిరిస్తున్నారు. ప్రజలకు బెదిరింపు ఓట్లు అలా ఎలక్షన్ వస్తున్నాయి కదా, అలా బెదిరింపు కాల్సి అలా పంపిస్తున్నారు. బెదిరిస్తే అదురుపోయే వాళ్ళు ఎవరు వైసీపీ వాళ్ళైనా ఎవరైనా జగన్ సాయం తీసుకునే వాళ్ళు ఎవరైనా కానీ అదురుపోరు. జగనే ధైర్యం వాళ్ళకి. అందువల్ల అసలుకి అదురుపోయే సమస్య ఉండదు. సినిమా రాకూడదని చెప్పంటున్నారు. సినిమా వాళ్ళ నాన్నగారు వచ్చి బాగా రిలీజ్ అయ్యేప్పుడు బాగా సినిమా వాళ్ళకి బాగా మంచి మేలు చేశాడు. ఇప్పుడు జగన్ వస్తే మరి ఇంకా మేలు చేస్తే అందరూ జగన్ కళ్ళు వస్తారు. వాళ్ళకి భయం వేస్తుంది. భయం వేసేసి ఇంకా పనులు చేస్తున్నారు. అందుకని బెదిరిచ్చేస్తున్నారు. బెదిరిస్తే రారని. అంటే కొంతమంది వెళ్ళి ఇంటికి వెళ్ళి కూడా బెదిరిస్తున్నారు. రాంగోపాల్ వర్మ బయటకు రా, దమ్ముంటే రా, చూస్తాను ఎంత చూస్తాను, ఆంధ్రాలో తెలంగాణలో తిరగడం అంటున్నారు. రాంగోపాల్ వర్మకి ఇట్లాంటివన్నీ కొత్త ఏం కాదు. ఆయనకి ఇట్లాంటి వాళ్ళు చాలా మందిని చూశాడు. ఆయన ఇవన్నీ ఆయనకి ఏం కొత్త కాదు. ఆయనకి ఎవరికి ఏ సినిమా చేయాలి ఆయనకు అన్నీ తెలుసు. అందుకని కరెక్ట్గా ఆయన తీసిన సినిమా ఏది రిలీజ్ కాకుండా చెప్పండి. అన్నీ ఆయన తీసిన అన్ని పర్ఫెక్ట్గా తీస్తాడు. నిజాయితీకి తీస్తాడు. అదే నిజాయితీ జగన్ కాడ కూడా తీస్తున్నాడు. ఇబ్బంది లేదు. అది మరి అంటే రాంగోపాల్ వర్మని చంపేస్తాం అంటున్నారు. అట్లాగే ఆంధ్రాలో తిరగడం అంటున్నారు. అస్సలు రాంగోపాల్ వర్మ ఆంధ్రాలో జగన్ ఉన్నంతకాలం అసలు ఆయనకు భయమే లేదు. అది అందుకే ఆయన ధైర్యం మీదే దిగాడు. అసలు ఆయనకే అందరూ సపోర్టు. ఇబ్బంది లేదు. ఎవరైనా కానీ ఆయన ఎక్కడ ఆంధ్రాలో కాదు ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనకి ఇబ్బంది లేకుండా వస్తాడు. అంటే ఓటీటీలో కానీ సినిమా కూడా యూట్యూబ్లో కూడా రిలీజ్ చేయకుండా చేస్తామని చెప్పి అంటున్నారు. అస్సలు సమస్య లేదు. సినిమా రిలీజ్ చేస్తారు. వచ్చిద్ది చూడండి. మీరు బంపర్ మెజారిటీ సినిమా కూడా వచ్చింది. ఎలక్షన్ ఎలా గెలిచారు. సినిమా కూడా అంతకాటి రాంగోపాల్ తీసినందుకు ఆయన కూడా ఆనందపడిపోతాడు. అది ముందు డబ్బులు కాదు ఇక్కడ ముందు ఆయనకి తీసినందుకు ఆయన ఎంత పేరు వచ్చింది మీరే చూడదురు. కానీ పనులు జగన్ చేసిన పనులు ఏ పనులు అయినా ఆయన చేసిన పనులు ఆయన చెప్పింది అన్ని చేశాడు. చేయకుండా ఒక్కటి లేదు. చేశాడు కాబట్టి ఆయనకి ఇప్పుడు ధైర్యం ఎలక్షన్లోకి వస్తాను మళ్ళీ భయం లేకుండా వస్తున్నాడు. అస్సలు ఆయన చేసిన పనే అంతా ఏది ఉందో అదే సినిమా ద్వారా వచ్చింది బయటికి. అంత ఇప్పుడు వాళ్ళ నాన్నగారు చేశారు. అప్పుడు ఆయన సినిమా తీస్తే ఎలాగో అన్నీ చేశాడు. ఇది కూడా సేమ్ అలాగే. దాని గురించి అసలు ఇబ్బంది పడే పని లేదు. శుభ్రంగా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకొని హాయిగా సినిమాలాగా చూడాలి. కానీ ఒక కుట్రలాగా చంపుకోవడాలు ఇలా చేసుకుంటే వాళ్ళకి చాలా ప్రమాదం. అది వాళ్ళకి తెలియట్లా అలా బెదిరిస్తే. అది వాళ్ళకే పడిద్ది. ఎలక్షన్ మీద వాళ్ళకే ప్రభావం పడిద్ది. అదే వాళ్ళకి అర్థం కావట్లా. అస్సలు మనం ప్రజల్ని మనం బెదిరియటమైనా అడగడమైనా ఉండకూడదు. వాళ్ళ మనస్ఫూర్తి చేయాలి. నిన్న పవన్ కళ్యాణ్ ఎక్కడో ఎవరో అభిమాని ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి అంటాం కాదు మీరు ఓటులతో చూపించాలన్నాడు. వాళ్ళకి అభిమానం ఉంది కానీ ఓటులతో చూపించాలంటే పనులు నువ్వు చేయలేవని చేసేవాళ్ళు వాళ్ళు వేసారు. అభిమానం కాదు నాకు ఓటులతో చూపిస్తేనే మీరు నాకు అభిమానులు అవ్వండి అని అంటే ఇప్పుడు బెదిరించారంటే కదా. అలాగ ఉండకూడదు ఎప్పుడైనా కానీ. అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమో మంచి చేస్తేనే ఓటేయని అని అంటున్నారు. వీళ్ళేమో అలా కాకుండా మేము చేస్తాము, మేము దించేస్తాము, ఎంత చూస్తాము తెలుస్తాం అంటున్నారు. అసలు ఆయన చేశాడు. ఆయన చేసిన పనులన్నీ జనాలకి 4 సంవత్సరాల నుంచి అన్ని పథకాలు ఒకటి అందలేదని అని లేదు. ఏదైనా కానీ అందిన ఆడవాళ్ళకైనా పిల్లలకైనా మగవాళ్ళకైనా అందరికి అందిన పథకాలు అందబట్టే శుభ్రంగా ఎలక్షన్లో ఆయనకి ఎలా ఇంతకుముందు ఎన్ని మెజార్టీ అంతకాడికి ఇంకా ఎక్కువే తక్కువ రావు. శుభ్రంగా ఆయనకి ఏం భయం లేదు. ఎంతమంది పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎవరు వచ్చినా ఆయనకి ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేదు. అంటే జనసేన వాళ్ళు కూడా టీడీపీ వాళ్ళు కూడా ఈ సినిమా రాకూడదు అంటున్నారు. అంటే దీంట్లో పాత్ర పవన్ కళ్యాణ్ ఉన్నాడు, అలాగే చంద్రబాబు నాయుడు గారి గ్రూప్ కలెక్టర్లో ఉన్నారని చెప్పంటున్నారు. ఏ కలెక్టర్ ఉన్నా ఎవరున్నా కానీ నిజాయితీగానే వచ్చి సినిమా తీశారు. నిజాయితీగా రిలీజ్ అయితే శుభ్రంగా బంపర్ హిట్ అయితే ఆ సినిమా ఎలా హిట్ అయిద్దో రేపు జగన్ ఎలక్షన్ కూడా అంత హిట్ బంపర్ మెజార్టీతో వస్తాడు. దానికి డౌట్ కూడా లేదు. ఇబ్బంది లేదు. అంటే ప్రజల్లో వ్యతిరేకత ఏమి లేదు ప్రజల్లో. మీరు సినిమా రిలీజ్ అని అందరికి అర్థమైద్దిగా. వాళ్ళు ఎంత అభిమానంగా వెళ్తారో ఎంత అభిమానంగా చూస్తారో అప్పుడే అర్థమైద్ది. వ్యతిరేకత అయితే అసలు ఏమి లేదు. అసలు ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరిని అడిగినా కానీ ఆయన చేశాడు మంచి పనులని అందరూ చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక స్టోరీ చేస్తున్నటువంటి రాంగోపాల్ వర్మ గారిని ఒక ఇంటర్వ్యూలో కొల్లిపూడి శ్రీనివాస్ గారు తలకాయ తీసుకొస్తే ₹1,00,00,000 ఇవ్వడం ఇస్తానని చెప్పడం జరిగింది. ఎలా చూసి చెప్పారన్నమ్మ? కొల్లిపూడి శ్రీనివాసరావు గారికి తెలియదు అనుకుంటా. అంతకుముందు రామారావు గారి మీద కృష్ణ గారు చాలా సినిమాలు తీశారు. అలాగే కృష్ణ గారి మీద రామారావు చాలా సినిమాలు తీశారు. ఇది సినిమా ఇండస్ట్రీ అని మనం ఎలా చూడాలంటే ఎలక్షన్ ముందు ఇప్పుడు మామూలుగా సినిమా తీయటం అనేది సహజం. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసిన సినిమా అయితే కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో
నిర్మాతగా ఓ సినిమా రామ్ గోపాల్ వర్మ గారిని పెట్టి డైరెక్షన్లో తీశారు. ఇప్పుడు దాంట్లో ఉన్న సినిమాని మన చంద్రబాబు నాయుడు గారిని ఘోరంగా చూపించేది ఏముండదు ఏంటి, తర్వాత పవన్ కళ్యాణ్ గారి మీద ఘోరంగా చూపించేది ఉండదు. సినిమానిగా చూడాలి. సినిమా తీసినంత మాత్రాన మనకేదో ఓడిపోతామని భావంలో టీడీపీ గవర్నమెంట్ ఉంటే మాత్రం చాలా అసంభవం అది. ఏంటి, సినిమానిగా చూడాలి. రామ్ గోపాల్ వర్మ గారి మీద అలా అంటాం కూడా చాలా తప్పది. శ్రీనివాసరావు గారు ఆ మాట కంటే మేము అంటాం 100 మాటలు మాట్లాడతాం. అలా మాట్లాడటం వల్ల జనాలకు మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం అనేది తెలియాలిగా. ఓకే ఓకే ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు సినిమాని ఇంతగా భయపడడానికి కారణం ఏంటంటారు? పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కానీ ఇప్పుడు టీడీపీ ఫ్యాన్స్ కూడా కొంతమంది వెళ్ళి రామ్ గోపాల్ వర్మ ఇంటికి వెళ్ళి నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించడం జరుగుతుంది. ఎలా చూపిస్తున్నావు? సినిమా ఫీల్డ్ ఒక సినిమా తీస్తారంటే ఈ ఫెయిల్ ఆర్టిస్టులు ఉంటారండి. వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ టీడీపీ వీళ్ళు చేసే పనులు ఏంటంటే ఏదో రూమర్లు వేసి ఏదో బురద జల్లి ఆ రామ్ గోపాల్ వర్మ మీద ఏదో బురద జల్లి కొద్దిగా మనం హైలైట్ అవ్వాలనే భావాలు ఉంటారు తప్ప ఏమీ అయితే ఉండదు. అట్లయితే ఇంకా అందరూ ₹1,00,00,000 ఇస్తారు. మరి మాటలు ఏముంది, మైకి పెడితే నేను 100 యువత చేస్తాయండి, ఆపద అది. అట్లాంటివి ఉండవు. ఏదైనా ఉంటే ఇప్పుడు మనోడు ఇప్పుడు సినిమా చేయడం తప్పు కాదు. ప్రజెంట్ పాలిటిక్స్ని ఇప్పుడు పలానా పేర్లు పెట్టి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని, మనవాడికి జగన్ అంటే ఇష్టం ఉండొచ్చు కాబట్టి జగన్ గురించి గొప్పగా తీసుకో, సినిమా తప్పులేదు. జగన్ గొప్పగా తీయడం కోసం పక్కన ఎదవని చెప్పడం తప్పు కదా. ఇప్పుడు మా అమ్మాయి మంచిదంటే ఇప్పుడు మీ అమ్మాయి మంచిది కాదు కదా. ఇప్పుడు మనవాడు సినిమా తీయచ్చు, తప్పులేదు. ఇప్పుడు జగన్ గురించి తీసుకున్నాం అంటున్నాడు, మనోడు సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి సరే వ్యూహం అని తీసాడో పార్ట్ 1 పార్ట్ 2 తీసుకో, తప్పులేదు. ఒరిజినల్ పేర్లు పెట్టి అయ్యే గెటప్లు పెట్టి అన్ని కించపరిచేలా తీయకూడదు, అది తప్పు. కాకపోతే ఒక తప్పు మీద కోపం మీద జనాలు ఇప్పుడు మనం అంటే కొంచెం తటస్థంగా ఉండే వాళ్ళం మాట్లాడతాం, చూసి సర్లే ఇవన్నీ కామన్. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా తీయడం వల్ల ఏం వచ్చేది ఏమి ఉండదు ఆడ. కాకపోతే ఎలక్షన్ టైం కాబట్టి ఒకడు మన మీద ఒక రాయి వేసినప్పుడు మాట్లాడకపోతే ఇంకో రాయి వేస్తారు అన్నట్టుగా ఈ రియాక్ట్ అవుతారు తప్ప ఏముండదు. అంటే ఈ ప్రజల్లో ఇప్పుడు జనసేన టీడీపీ వాళ్ళు ప్రత్యేకంగా ఏంటి అని అంటారు, వ్యతిరేకిస్తారు. ఇప్పుడు చెప్తా ఇప్పుడు అంటే కాదు బ్రో, నిన్ను వచ్చి నీ దగ్గర ₹100 తీసుకెళ్ళిపోయా, ఆ బాధ నీకు తెలుసుద్దా ఆయనకి తెలుసుద్దా? నీకే కదా. ఇప్పుడు తిట్టింది ఎవరిని? చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ తిట్టాడు కాబట్టి వాళ్ళ కార్యకర్తలు ఎత్తుకెళ్ళిస్తారు. ఇప్పుడు వాళ్ళు కాకుండా వేరే వాళ్ళంటే వాళ్ళ బాధ ఎందుకంటే వాళ్ళు అన్నారు కాబట్టి బాధ దీంట్లో మంచిగానే చూపించే కానీ చెడ్డ ప్రయత్నం ఏదైనా అన్నారు. మంచి ఆ సినిమా చూపించిన తర్వాత మంచిగా చెడ్డ ఇప్పుడు ఇలా అంటే వాళ్ళు ఉంటారు, వీళ్ళకి వివరం సవరం తెలియదు. ఇప్పుడు చూపించడం అంటే ఒకటి బ్రో, అభిప్రాయాల్ని సినిమా తీసామనుకో, నీ అభిప్రాయం నువ్వు, నా అభిప్రాయం నేను నా వర్షన్ ఒకటి ఉంటుంది, నీ వర్షన్ ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మకి ఏంటి, జగన్ గొప్పోడు మంచోడు జనాలకి సేవ చేస్తానని చెప్పాలని ఫీల్ అవుతున్నాడు. జగన్ వీళ్ళందరూ కలిసి తొక్కేశారు, జగన్ లేచాడు అన్నది చెప్పాలనుకుంటున్నాడు, అది ఆయన తీసుకుంటున్నాడు అంతే. అది నిజమా అబద్ధమా అన్నది చాలామందికి తెలుసు. ఇప్పుడు నాలాంటి వాళ్ళు ఉన్నారు, కథ ఏంటి అట్లా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన తర్వాత జగన్ ఏం చేశాడు, తర్వాత మనోడు సీఎం సీట్ కోసం ట్రై చేశాడు, ఆ తర్వాత దాన్ని వద్దన్నారు, మళ్ళీ సొంతగా పార్టీ పెట్టాడు, ఆ పార్టీ కూడా వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నాడు, నడుపుతున్నాడు, ప్రస్తుతానికి ఓడిపోయాడు. మనోడికి ఏంటంటే కొంతమంది SC ST ఓట్ బ్యాంక్ బలంగా ఉంటుంది, రెడ్డిస్లో ఓట్ బ్యాంక్ బలంగా ఉంది కాబట్టి వెళ్ళిపోతుంది ప్రస్తుతానికి.